సర్కార్లు తాగుబోతులకు అందుబాటులో మందు షాపులు తెరిపించినాయి. నిల్సోని తాగితే ఎక్కువ తాగుతారో లేదో అని కూసోని తాగుర్రి అని వైన్ షాపుల పక్కనే పర్మిట్ రూమ్లకు పర్మిషన్ కూడా ఇచ్చినాయి. ఆడ హడావుడిగా తాగితే తాగినట్టు ఉండదని బార్ల కాళ్ళు ఒరజాపుకొని కూర్చొని నిమ్మలంగా పొద్దటి సంది మాపడదాకా తాగుర్రని బార్లకు లైసెన్సులు కూడా ఇచ్చినాయి. అవి మీ రేంజ్కు తగ్గట్టు లేవంటే పబ్బులకు పోయి మబ్బుల తెల్లారేదాకా తాగి తందనాలు ఆడుర్రి అని పబ్బులకు పర్మిషన్ కూడా ఇచ్చినాయి. సర్కార్లు తాగుబోతుల సౌకర్యార్థం గింత మంచిగా సవలతులు చేస్తుంటే ట్యాక్స్ పేయర్లేమో పబ్లిక్ ప్లేసులలో సిట్టింగ్ లేచి అచ్చిపోయేటోళ్లకు షీదర తెప్పిస్తుర్రు. అసోంటి కోటయ్యలకు కోర్టు ఎసోంటి పనిష్మెంట్ ఇచ్చిందో చూడుర్రి. ఇగో ఈడ వీళ్ళంతా జబ్బలన్నీ గుంజంగా కాగడాలు పట్టుకున్నట్టు చేతిలో ప్లకార్డులు పైకెత్తి పట్టుకున్నారు చూస్తురా. వీళ్ళంతా ఏ ఎన్జిఓల్లో పనిచేసే వాలంటీర్లు అనుకునేరు కాదు, సర్కార్కు ట్యాక్స్ కడుతున్న ఉత్తమ ట్యాక్స్ పేయర్స్. మరి ట్యాక్స్ పేయర్ లేని ఇట్లా ప్లకార్డులు పట్టుకొని నిలుచున్నారంటే అది కోర్టు వీళ్ళకి వేసిన శిక్ష. నంద్యాల జిల్లా అవుకు కాడ ఏడ తావు లేనట్టు పబ్లిక్ ప్లేసులలో సిట్టింగులు వేసి లోపుగా తాగుతుంటే పోలీసు వాళ్ళకు పట్టుబడ్డారు. ఇక వైన్స్లో పర్మిట్ రూములు ఉన్నాయి, బార్లు ఉన్నాయి, అవన్నీ విడిచిపెట్టి రోడ్ల మీద తాగి మీ లివర్లను ఏం చేద్దాం అనుకుంటారు అని పోలీసు వాళ్ళు కేసు రాసి కోర్టుకు అప్పచెప్పారు. ఇక కోర్టు ఏమో 47 మందికి మీరు ఏడేడ మందు తాగి పట్టుబడ్డరు అదే జాగాలో పోయి మందు తాగద్దు, తాగి బండ్లు నడపద్దు, హెల్మెట్ పెట్టుకొని బండ్లు నడపాలని ప్లకార్డులు పట్టుకొని పబ్లిక్ ప్లేసులలో తిరగాలని శిక్ష చేసింది. దాంతో ఈ 47 మంది మనిషికో ప్లకార్డు చేతిలో పట్టుకొని అవుకుల అన్ని జాగాల్లో తిప్పుకొచ్చిరు పోలీసు వాళ్ళు. ఒక్కరోజే కాదు 2 రోజులు, పొద్దుగాల 2 గంటలు, మాపడించి 2 గంటలు అన్ని పబ్లిక్ ఏరియాలల్లో ప్లకార్డులు పట్టుకొని తిరగాలన్నట. మరి తాగిందంతా దిగిపిచ్చిరు చూడురి. తాగిందంతా దిగుడే కాదు, మందిలి ఇజ్జత్ కూడా పోయిందా. అట్లా బహిరంగంగా తాగి ఆ తొవ్వేంటి పోయేటోళ్ళతోటి తిట్లు తినడే కాదు, ఇప్పుడు టీవీలల్లో పేపర్లలో వార్తలకు వచ్చి దునియా మనుషులతోటి తిట్లు తినేటట్టు చేసుకుంటారు. ఏమిటికి చెప్పురి, సర్కార్లే మీ ట్యాక్స్ పేయర్స్ కోసం మంచిగా వైన్స్ల కానీ పర్మిట్ రూములు పెడితే పల్లి బఠానీలు బుక్కుకుంటా 4 పెగ్గులేసి దబ్బుని ఇంటికి పోక ఎందుకు వచ్చిన పరిశాన్లు. తాగుడు బంద్ చేయమంటే మీతో అయ్యే పని కాదు, కానీ ఇప్పటి నుంచి అయినా జర మందిలో తాగుడు బంద్ చేయరు. ఏమంటున్నావు?